ప్రభు నామం పేరిట మీ అందరికీ శుభములు. శుభవర్తమానము అను ఈ టీవీ కార్యక్రమమును చూస్తున్న మీ అందరికీ ప్రార్థనా మందిరం తరపున వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. మేము రాజమండ్రిలో ఆల్కట్ గార్డెన్స్లో ప్రార్థనా మందిరం అనే పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. దేవుడు వాగ్దాన ప్రకారం మాకు ఏకైక కుమారుణ్ణి ప్రభు అనుగ్రహించినారు. ఆ బిడ్డను మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని యొక్క పరిచర్యకు మేము సమర్పించినాం. ప్రభు ఆ బిడ్డను దర్శించి అనేక ప్రాంతాల్లో సువార్త పరిచర్య నిమిత్తం వాడుకొనిచున్న ఆ త్రియేక దేవునికి ఎంతగానో మేము కృతజ్ఞత తెలియచేయుచున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా అనేక సంఘములకు, కుటుంబములకు, రక్షణ లేని వారికి ఆత్మీయ ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ ఉన్నాం. ఈ యొక్క శుభవర్తమానం అనే ఈ కార్యక్రమం చూస్తున్న మీ బిడ్డలు కూడా మా బిడ్డ వలె వాడబడాలని, దేవుని కొరకు జీవించాలని మేము ఆకాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడు ఈ శుభవర్తమానం అనే ఈ పరిచర్యను ఆశీర్వదించును గాక. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్య కొరకు, కుటుంబం కొరకు, మాస్టర్ శామ్యూల్ ఎలైజా భరత్ కొరకు ప్రార్థించాలని కోరుతూ మరి ఈ యొక్క కార్యక్రమాన్ని మీకు సమర్పించుచున్నాం. దేవుడి కార్యక్రమను దీవించును గాక. ఆమేన్. క్రీస్తు నేడు లేచును. హల్లెలూయా. ప్రభు నామం పేట మీ అందరికీ ఈస్టర్ శుభములు లేక పునరుద్ధాన శుభములు తెలియచేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. మేము వాక్యాన్ని ధ్యానించుకున్నట్లో సహాయం చేయమని అడుచున్నాను ప్రభా. మీరే మీ యొక్క ఆత్మశక్తితో దర్శించమని అడుచున్నాను ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, నేను నిలవబడకూడదు ప్రభా. మీ యొక్క ఆత్మశక్తిని కుమ్మరించమని అడుచున్నాను ప్రభా. నా పెదవుల్ని, నా నాలుకని కాల్చమని అడుచున్నాను ప్రభా. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుచున్నాను ప్రభా. ఈ పునరుద్ధాన శక్తి వారికి ఇమ్మని అడుచున్నాను ప్రభా. ఈ పునరుద్ధాన శక్తితో వారిని దర్శించమని అడుచున్నాను ప్రభా. మాకందరికీ కావాల్సిన వర్తమానం దయచేయమని యేసు నామములో అడుచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు మనం ధ్యానించుకోబోయే అంశం యేసు క్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన శక్తి. భక్తుడైన యోహానుతో యేసు క్రీస్తు ప్రభుల వారు ఎంతో చక్కని మాట చెప్తున్నారు. పునరుద్ధానం అనగా మరణపు ముళ్ళను విరిచి యేసుక్రీస్తు ప్రభుల వారు జయశీలుడిగా పునరుద్ధానమయ్యారు. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి 3వ రోజున పునరుద్ధానుడై లేచారు. యేసుక్రీస్తు ప్రభుల వారు యోహాను భక్తుడికి ఎంతో చక్కని మాట చెప్తున్నారు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. నేను మొదటి వాడును, కడపటి వాడును, జీవించువాడును, మృతులనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవున్నై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ చక్కని మాట చెప్పారు. పాత నిబంధన కాలంలో భక్తుడైన దావీదు యేసుక్రీస్తు ప్రభుల వారి సిలువ మరణం గురించి ఒక మంచి ప్రవచనం పలుకుతున్నారు. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం 10వ వచనం మనం చదువుకున్నాం. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళిపట్టనీయవు. కీర్తనకారుడు ప్రవచించాడు, నీ పరిశుద్ధుణ్ణి కుళ్ళిపట్టనీవు, నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవని ప్రవచించారు. అంటే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 24వ వచనంలో రాయబడి ఉంది, మరణము యేసు క్రీస్తు ప్రభుల వారిని బంధించలేకపోయింది. కాబట్టి ఇక్కడ దావీదు కూడా ప్రవచించారు. ఆ ప్రవచనం నెరవేర్పుగా మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రవచించారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం మనం చదువుకుందాం. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను
అనేక హింసలు పొంది చంపబడి మూడవ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియచేయ మొదలు పెట్టగా కీర్తనకారుడు ప్రవచించాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ప్రవచిస్తున్నారు. ప్రవచనం నెరవేర్పును మనం చూద్దాం. లూకా సువార్త 24వ అధ్యాయం 44వ వచనంలో ప్రవచన నెరవేర్పు వ్రాయబడి ఉన్నది. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్దకు ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. కీర్తనకారుడు ప్రవచించాడు, యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రవచించారు, భక్తులందరూ కూడా ప్రవచించారు. ఆ భక్తుల ప్రవచనాలన్నీ కూడా నెరవేర్పు జరిగినవి. పాత నిబంధన కాలం మనం పరిశీలిస్తే పాత నిబంధనలో కూడా ఒక పునరుద్ధానం ఉంది. ఆ పునరుద్ధానం అబ్రహాము జీవితంలో ఇస్సాకు ద్వారా శారీరక పునరుద్ధానం జరిగింది. అబ్రహాము 100 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అబ్రహాం శరీరం మృతతుల్యమైపోయింది. ఆ మృతతుల్యమైన శరీరాన్ని తండ్రి అయిన యెహోవా ప్రత్యక్షమైన తర్వాత పునరుద్ధాన స్థితిలోకి తీసుకువెళ్లారు. ఇస్సాకు పుట్టాడు. తండ్రి అయిన యెహోవా అప్పుడు అబ్రహాముకి ఒక టెస్ట్ పెట్టారు. చాలా కాలం తర్వాత కుమారుడు పుట్టాడు కదా, నన్ను ప్రేమిస్తున్నాడా, నేను ఇచ్చిన కుమారుని ప్రేమిస్తున్నాడా, ఆశీర్వాదాన్ని ప్రేమిస్తున్నాడా, ఆశీర్వాదాన్ని ఇచ్చిన ఆశీర్వాద కర్తని ప్రేమిస్తున్నాడా అని ఒక టెస్ట్ పెట్టారు. ఆ టెస్ట్ ఏంటంటే ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనంలో రాయబడి ఉంది. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఆ సంగతులనగా ముందు మనం ధ్యానించుకున్న అబ్రహాం స్థితి. ఆ సంగతులు జరిగిన తర్వాత యెహోవా అబ్రహాంను పరిశోధించారు. అబ్రహామా, నీకు ఒక్కగానొక కుమారుని అనగా నీవు బహుగా ప్రేమించుచున్న ఇస్సాకును నాకు అర్పించుము, మోరియా ప్రదేశం తీసుకువెళ్ళి నాకు అర్పించమని అన్నాడు తండ్రి అయిన యెహోవా. అబ్రహాంకి ఆజ్ఞాపించారు. అబ్రహాం ఏమీ ఎదురు చెప్పలేదండి. భార్యను గాని బిడ్డను గాని సంప్రదించలేదు. అబ్రహాం దేవుని యొక్క మాటకు విధేయుడి ప్రయాణమయ్యాడు. ప్రయాణమై అబ్రహాం నివసిస్తున్నటువంటి స్థలము నుండి మోరియా పర్వతం వరకు 50 మైళ్ళు. 50 మైళ్ళు ప్రయాణించడానికి 2 రోజులు పట్టింది. 2 రోజుల ప్రయాణం. 3వ రోజు ఒక మెరకల్ అబ్రహాం జీవితంలో చూశాడు. ఆ మెరకల్ ఏంటంటే ఇస్సాకుని మళ్ళీ తిరిగి పొందుకున్నాడు. హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 17వ వచనం నుంచి మనం చదువుకుందాం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించును. ఎవడో ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించునో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుణ్ణి అర్పించి ఉపమాన రూపంగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాటకు విధేయుడి ఇస్సాకును బలిగా అర్పించాడో ఏం జరిగిందండి? తన కుమారుణ్ణి పొందుకున్నాడు. ఇస్సాకు పునరుద్ధానం, శారీరక పునరుద్ధానం. తన కుమారుణ్ణి తిరిగి పొందుకున్నాడు. ఇస్సాకును తిరిగి పొందుకోవడం కాకుండా ఇహలోక ఆశీర్వాదం వచ్చింది. శారీరక పునరుద్ధానానికి ఇహలోక ఆశీర్వాదం వచ్చింది. అక్కడ ఎంతో పర్టికులర్ గా రాయబడి ఉంది. మరియు నీవు నా మాట విన్నందున తన ఏకైక కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుతీయలేదు కనుక పెద్ద ఆశీర్వాదం, ఇహలోక ఆశీర్వాదం ఇచ్చారు తండ్రి అయిన యెహోవా. ఆదికాండము 22వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది. మరియు నీవు నా మాట విన్నందున భూలోకంలోని జనములన్నీ నీ సంతానం వలన ఆశీర్వదింపబడును, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని యెహోవా సెలవిచ్చెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆనాడు అబ్రహాంకి ఇహలోక ఆశీర్వాదం వచ్చింది. ఇహలోక ఆశీర్వాదంతో ఆశీర్వదింపబడ్డాడు. కొత్త నిబంధన కాలంలో అందరికీ తెలిసినటువంటి పునరుద్ధానమే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం. ఇస్సాకుదేమో శారీరక పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభుల వారి కొత్త నిబంధనలో పర సంబంధమైన పునరుద్ధానం.
పాత నిబంధన కాలంలో తండ్రి అయిన యెహోవా ఒక ఉన్నతమైన ఉద్దేశం చేత సహవాసం కొరకు మానవుణ్ణి సృష్టించారు. ఆదామవ్వలు చేసినటువంటి అవిధేయమైన పనిని బట్టి దేవునికి మానవునికి మధ్య సహవాసం కోల్పోయారు. మరలా సహవాసం తిరిగి కల్పించుకోవడానికి తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి పంపించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను సజీవ యాగంగా అర్పించుకున్నారు మనందరి పాపాల కోసం. ఎందుకంటే యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది, దేవుడు లోకముని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునందు పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. ఆయన విశ్వసించే ప్రతివాడును, ఆయన పునరుద్ధాన్ని విశ్వసించే ప్రతివాడంటే నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకి అనుగ్రహించారు. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణం పొందారు, పునరుద్ధానుడయ్యారు. ఈ పునరుద్ధానం పరసంబంధమైన పునరుద్ధానం. పరసంబంధమైన పునరుద్ధానానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం మనం చదువుకుందాం. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుణ్ణి మహిమపరచుము. నీవు నీ కుమారికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. యేసుక్రీస్తు ప్రభుల వారి పర సంబంధమైన పునరుద్ధానం వల్ల ఏమొచ్చిందండి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం. ఆశీర్వాదం ఏంటి? నిత్య జీవం మనకు అనుగ్రహించినట్లుగా చూస్తున్నాం. ఇస్సాకు పునరుద్ధానానికి యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానానికి ఒకే ఒక డిఫరెన్స్, అక్కడ బలి జరగలేదు, ఇక్కడ బలి జరిగింది. అంటే తండ్రిని యెహోవా ఎలా ప్రేమించాడో చూడండి, మనందరినీ తన సొంత కుమారుని ఇచ్చేసినట్లుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎవరి సంతానం అన్నది కూడా ఒకసారి మనం పరిశీలిస్తే అపోస్తలుడైన పౌలు ఎంతో చక్కగా వ్రాశారు. గలతీయులకు అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడి ఉంది, అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకములను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అనెను. ఆ సంతానము క్రీస్తు. ఆ సంతానం ఎవరంటండి? యేసుక్రీస్తు ప్రభుల వారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అదే సంతానం, కానీ డిఫరెన్స్ అది ఇస్సాకు పునరుద్ధానం, ఇహలోక పునరుద్ధానం. యేసుక్రీస్తు ప్రభుల వారిని పరసంబంధమైన పునరుద్ధానం. అక్కడ బలి జరగలేదు, ఇక్కడ బలి జరిగింది. యేసుక్రీస్తు ప్రభుల వారు తను తాను సజీవంగా ఎప్పుడైతే అప్పగించుకుని పరసంబంధమైన పునరుద్ధానం పొందారో నిత్య జీవం వచ్చింది. అయితే ఇక్కడ ఇస్సాకు పునరుద్ధానానికి ఇహలోక ఆశీర్వాదం వచ్చింది. ఆ ఇహలోక ఆశీర్వాదం ద్వారా మనందరం ఆశీర్వదింపబడ్డాం. ఈరోజు మనందరి కుటుంబాలు, క్రైస్తవ సంఘాలు ఆశీర్వదింపబడి ఉన్నామంటే ఇస్సాకు పునరుద్ధానం ద్వారా చేసినటువంటి వాగ్దానం ద్వారా మనందరం ఆశీర్వదింపబడ్డాం. భూలోకంలో నివసిస్తున్న మనందరం ఆశీర్వదింపబడ్డాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం ద్వారా మనకి పరలోక సంబంధమైన ఆశీర్వాదం వచ్చింది. ఇహలోకంలో ఆశీర్వదింపబడ్డాం, కానీ పరలోక సంబంధమైన ఆశీర్వాదం కావాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం ద్వారా మనకి నిత్య జీవం, నిత్య రాజ్యం వచ్చింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానాల్లో 4 సందేశాలు ఇమిడి ఉన్నాయి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు ఈ 4 సందేశాలు రాయబడి ఉన్నాయి. సమాధి ఎద్దుకు భయపడతా వచ్చిన వారికి ఈ 4 సందేశాలు ఇచ్చింది. మొదటి సందేశం, మీరు భయపడకుడి. భయపడకుడి అనే సందేశం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే, అన్నాడు స్త్రీలు భయపడతా వచ్చారు సమాధి ఎద్దుకు. రావి మన కొరకు ఎవరు పోలిస్తారా, యేసుక్రీస్తు ప్రభుల వారి దేహాన్ని ఎవరైనా తీసుకెళ్ళిపోతారా అని భయపడతా వచ్చారు. ఆ భయపడతా వచ్చిన స్త్రీలకు మీరు భయపడకండి. ఈ రోజుల్లో మానవుడికి ఉదయం లేస్తే భయంతో ప్రారంభం అవుతుంది. పిల్లలుంటే భయం, పిల్లలు లేకపోతే భయం, పిల్లలు స్కూల్కి వెళ్తే భయం, ఉద్యోగం లేకపోతే భయం, ఉద్యోగానికి వెళ్తే భయం, వ్యాపారానికి వెళ్తే భయం, ఇంటి నుండి బయటకు వెళ్తే భయం.
ఇంట్లో ఉంటే భయం, భయము మానవుని నిలబడి చేస్తుంది. ఈ భయాన్ని తొలగించడానికి అన్నాడు దూత, మీరు భయపడకండి, భయపడకండి అని చెప్పినట్లుగా చూస్తున్నాం. రెండవ సందేశం, ఆయన ఎక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు ఎత్తుచున్నారు అని రెండవ సందేశం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. అయితే అక్కడ రాయి పొర్లించబడింది. ఎందుకు పొర్లించబడింది? యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానుడే రావడానికి కాదు. అందరూ ఈజీగా లోపలికి వెళ్ళి ఖాళీ సమాధిని చూసి విశ్వసించడానికి రాయి పొర్లించబడింది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యారని చారిత్రాత్మక ఆధారం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కట్టిన నారబట్లు షేప్ ఆఫ్ బాడీలో చుట్టుబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడు అవడమే ఒక మిరకల్. ఆ నారబట్లు షేప్ ఆఫ్ బాడీలో చుట్టుబడి ఉన్న మిరకల్లో మిరకల్, అద్భుతంలో అద్భుతం అక్కడ జరిగింది. ఈ రోజుల్లో మన యొక్క జీవితంలో కూడా వ్యాధి ఒక రాయి, సమస్య ఒక రాయి, ఇరుకు ఇబ్బందులు ఒక రాయి. ఒకవేళ రాళ్ళు పొరలించబడట్లేదే మన యొక్క జీవితం నుండి, ఆ రాయి పొరలించబడుతుంది. దేవుడే అక్కడ వారి ప్రాబ్లంను సాల్వ్ చేశారు. మన ప్రాబ్లంను సాల్వ్ చేయరా? మన వ్యాధిని సాల్వ్ చేయరా? మన సమస్యల నుండి మనకు విడుదలను గ్రహించరా? మనల్ని మనం పరీక్షించుకోవాలి. అక్కడ స్త్రీలు భయపడుతూనే వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నోసార్లు రిపీటెడ్గా చెప్పారు, నేను చనిపోతాను, 3వ దినం లెగుస్తాను. కానీ భయపడతానే వెళ్ళారు. ఆ భయపడుతున్న స్త్రీలకు భయపడకుడి అనే సందేశం ఇచ్చినట్లుగా చూస్తున్నాం. దేవుడే వారి ప్రాబ్లంను సాల్వ్ చేసినట్లుగా చూస్తున్నాం. అయితే అక్కడ వారు ఆరాధించడానికి వెళ్ళారు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధించాలని వెళ్తే ఆయన మన యొక్క జీవితంలో ఉన్న ప్రతి రాయిని తొలగించగలడు, ప్రతి సమస్యని తొలగించగలడు. 3వ సందేశం మనం చూసినట్లయితే, రండి వచ్చి చూడండి, ఆ ఖాళీ సమాధిని వచ్చి చూడండి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యారని ఖాళీ సమాధి సైలెంట్ విట్నెస్, నోరు లేని సమాధి సాక్ష్యం ఇస్తుంది. నోరు లేని సమాధి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడయ్యాడని యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డకి చెప్తుంది. నోరు లేని సమాధి సాక్ష్యం ఇచ్చింది. ఈ రోజులో మనం సాక్ష్యం ఇవ్వలేకపోతున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానానికి. ఖాళీ సమాధి, ఖాళీ సమాధిలోనే క్రైస్తవ్యం పుట్టింది. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానం ద్వారా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ బిడ్డ న్యూ పవర్తో, కొత్త ఆత్మీయ జీవితంతో మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ చేయాలి. 4వ సందేశం మనం చూద్దాం. త్వరగా వెళ్ళి ఈ యొక్క సందేశాన్ని, ఈ యొక్క పునరుద్ధాన వార్తను తెలియచేయమని యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధాన వార్తను శిష్యులకు తెలియచేయమంది. వెంటనే స్త్రీలు ఆ వార్త తెలియచేయడానికి వెళ్తున్నారు. అక్కడ రాయబడి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారు మీకన్నా ముందు గలిలయకు వెళ్ళి అక్కడ మీరు ఆయన కలుసుకుందరని వ్రాయబడి ఉంది. కానీ ఎప్పుడైతే వీరు ఆ సందేశాన్ని చెప్పాలన్న ఆశతో వెళ్తున్నారో, యేసు ఆ మార్గ మధ్యంలోనే వీరికి ఎదురు పడిపోయారు. మీకు శుభం అని చెప్పారు యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇదే ఈరోజు ఈస్టర్ శుభంలో ఆయన నీకు కూడా తెలియచేస్తున్నాడు. మీకు శుభం. వారు ఆయన పాదములు పట్టుకుని ఆయనకు మ్రొక్కగా మీరు భయపడకుడి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా భయపడకుడు అని చెప్పారండి. వారు ఆరాధించారు. ఎందుకంటే బైబిల్లో 360 సార్లు బైబిల్లో భయపడకుడు అన్న మాట రాయబడి ఉంది. ఆ 360 సార్లు అంటే ప్రతిరోజు యేసుక్రీస్తు ప్రభుల వారు మనల్ని అదే వాగ్దానంతో ఎదుర్కొంటున్నారు. మీరు భయపడకండి. ఈరోజు మీకు సంభవించబోయేదానికి భయపడకండి. ఈరోజు మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి భయపడకండి. ఈరోజు మీరు వ్యాపారానికి వెళ్ళడానికి భయపడకండి. స్కూల్కి పిల్లల్ని పంపించడానికి భయపడకండి అని యేసుక్రీస్తు ప్రభుల వారే మనల్ని ఎదుర్కొని శుభం అని చెప్తున్నారు, భయపడకుడి అని చెప్తున్నారు. మనం కూడా ఏం చేయాలి? ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారి సన్నిధికి వెళ్ళాలి. ఈ రోజుల్లో చాలా మంది ఆదివారం ఆరాధనకి వెళ్ళరు. కొంతమంది 40 రోజులకు వెళ్తారు, కొంతమంది ఈస్టర్కి వెళ్తారు. ఎందుకండి ఆరాధించకుండా? కొంతమంది మేము ఈస్టర్ కాబట్టి వెళ్ళాలి, పండగ కాబట్టి వెళ్ళాలనుకుంటాం. కొంతమంది పండ్లకి వెళ్ళే క్రైస్తవ బిడ్డలు ఉంటారండి. కానీ ఆరాధించాలన్న ఆశ మన హృదయంలో ఉండాలి. ప్రతి ఆదివారం ఎప్పుడైతే సంఘానికి వెళ్తామో ప్రభు నిశ్చయంగా ఆశీర్వదించే దేవుడు. ఆదివారం ఆరాధనకు వెళ్ళని క్రైస్తవ బిడ్డ చనిపోయిన వాడితో సమానం. దయచేసి ఎవరు వేరుగా అనుకోకండి. ఎందుకంటే ఆదివారం ఆరాధనకి వెళ్ళి ఆరాధించడం అంత ఇంపార్టెన్స్, దేవునికి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనమాట. మనం
ఆరాధనలో మన క్రైస్తవ్యం తెలిసిపోతుంది. ఆ క్రమాన్ని బట్టి తెలిసిపోతుంది మనం నిజమైన క్రైస్తవమో లేకపోతే నామకార్థ క్రైస్తవులమో. ఒక విషయాన్ని గమనించాలి. కొంతమంది స్త్రీలు వెళ్ళారు. ఆ స్త్రీలలో మర్దలేని మరియా ఉంది. స్త్రీలందరూ ఆ దూత ఇచ్చిన సందేశాన్ని విని వారు పారిపోయారు. కానీ మర్దలేని మరియా మాత్రం సమాధి యొద్దే తిరుగుతుందండి. సమాధి యొద్దే ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని పర్సనల్గా మీట్ అయిందండి. పర్సనల్గా ఆయన కలుసుకుంది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? యేసుక్రీస్తు ప్రభుల వారిని పర్సనల్గా మీట్ అయినట్లుగా చూస్తున్నాం. అయితే అక్కడ స్త్రీలు ఇందాక వెళ్ళి శిష్యులకి ఆ వార్తను తెలియచేశారు. శిష్యులు మాత్రం భయంతో ఉన్నారు. భయంతోనే ఆ గదిలో ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి వెళ్ళి ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎన్నోసార్లు శిష్యులకి రిపీటెడ్గా చెప్పినా వారు నమ్మలేదు. అయినా వారు భయంతోనే ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళి ప్రూవ్ చేసుకున్నారు. ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మను ఊదిన తర్వాత వారి జీవితాలను మార్చుకున్నారు. అప్పుడు దాకా పేతురు బొంకాడు. అప్పుడు దాకా తోమ అవిశ్వాసే అన్నాడు. అప్పుడు దాకా మార్కు దిగంబరుడై పారిపోయాడు. ఇలా ప్రతి డిసైపుల్లో ప్రతి శిష్యుల్లో ఒక్కొక్క వీక్నెస్ ఉంది. ఆ వీక్నెస్ ని తొలగించి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను ఊదారో వారి యొక్క జీవితాలను మార్చుకుని యేసుక్రీస్తు ప్రభుల వారి కోసం హతసాక్షులుగా మార్చబడిపోయారు. చివరిదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని మాట చెప్తున్నారు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో రాయబడి ఉంది, నేను సదాకాలం మీతో కూడా ఉన్నానని. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితంలో ఒకవేళ ప్రవచనాలు నెరవేరకపోతే, ఆయన శిలువ మరణం లేకపోతే, ఈ లోకంలో మానవ రీతిగా జీవించుంటే ఆయన ఈ యొక్క లోకంలో ఒకే ఒక చోటు ఉండను. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆరోహణమయ్యారో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆత్మరూపంగా ఆయన కోసం సాక్షులుగా జీవిస్తున్న ప్రతి సేవకునికి తోడై ఉన్నారు. వారిలో ఉన్నారు, వారితో ఉన్నారు. దేవుని సాక్షులుగా మనం జీవిస్తే ఆయన మనలో ఉంటారు, మనతో ఉంటారు. యేసుక్రీస్తు ప్రభుల వారు అందుకు నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఏ సమస్య వచ్చినా, ఏ వ్యాధి వచ్చినా, ఏ ఇరుకు ఇబ్బందులతో వచ్చినా నేను మీతో ఉన్నానని యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభుల వారు మర్దలేని మరియని ఒక ప్రశ్న అడిగారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? యోహాను సువార్త 20వ అధ్యాయం 15వ వచనం మనం చదువుకుందాం. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా నీవు ఆయన్ను మోసుకుని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. మర్దలేని మరియ అంటుంది, ఆయన తోటమాలి అనుకుని ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయన్ని ఎత్తుకుని పోతానని. అయితే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభుల వారి బాడీని ఎత్తుకుని పోవడం కాదండి, ఆ పునరుద్ధాన వార్తని నేను తీసుకెళ్ళిపోతాను. ఆ పునరుద్ధాన వార్తను నేను తీసుకెళ్ళి అందరికీ తెలియజేస్తాను. ఈరోజు ప్రతి క్రైస్తవ బిడ్డ మీద బాధ్యత అప్పగించబడి ఉంది. ప్రతి క్రైస్తవ బిడ్డ మీద ఆయన పునరుద్ధాన సువార్త ప్రకటించాలని బాధ్యత అప్పగించబడి ఉంది. మనం ఈరోజు ప్రకటిస్తున్నామా అన్నాడు. మరి ఎంత ఆసక్తి చూడండి, నేను తీసుకెళ్ళిపోతాను నా ప్రభు వార్తని అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడే ఉన్నారు. కానీ మరియా కన్నీళ్ళలో యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తుపట్టలేకపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఐడెంటిఫై చేయలేకపోయింది. అలాగే ఈరోజు నువ్వు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నావు, నీ హృదయం అనే తలుపు తడుచునే ఉన్నారు. ఒకవేళ నువ్వు బాధలో ఏడుస్తున్నావేమో, సమస్యతో ఏడుస్తున్నావేమో, కోర్టు బాధలతో ఏడుస్తున్నావేమో, కన్నీళ్లలో యేసుక్రీస్తు ప్రభుల వారిని కనబడట్లేదేమో, కానీ ఆయన నీ పక్కనే ఉన్నాడు. కానీ నీ హృదయంలోనే ఉన్నాడు, నీ ఇంట్లోనే ఉన్నాడు, ఆయన నీ పక్కనే ఉన్నాడు. ఒకవేళ నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావేమో ఐడెంటిఫై చేయి అన్నాడు. మరియా కూడా ఐడెంటిఫై చేయలేకపోయింది. కానీ మరియా అని పిలవగానే గుర్తుపట్టిందండి యేసుక్రీస్తు ప్రభుల వారిని. అలాగే ఒకవేళ ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, యేసుక్రీస్తు ప్రభుల వారిని నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని పేరు పెట్టి పిలుస్తున్నారు. నువ్వు ఐడెంటిఫై చేయగలుగుతున్నావా? యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తుపట్టగలుగుతున్నావా? గుర్తుపడితే నీ యొక్క హృదయంలోకి ఆహ్వానించు, నీకు ఇంట్లోకి ఆహ్వానించు, నీ ఆత్మీయ జీవితంలోకి
ఆహ్వానించు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారు నీ జీవితంలో అడుగుపెట్టారో నీ జీవితం అంతా మారిపోద్ది, నీ పాత జీవితం అంతా మారిపోద్ది. యేసుక్రీస్తు ప్రభువు వారు నిన్ను తప్పకుండా ఆశీర్వదిస్తారు. అయితే ఈరోజు మనము యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించడానికి మనం సంఘానికి వెళ్ళాలి. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించడానికి వెళ్తామో కొన్ని కార్యాలు జరుగుతాయి. మనం ఎప్పుడైతే సంఘానికి వెళ్తామో ఆరాధించడానికి దూతలు దిగి వస్తారు, భూకంపం కలుగుతుంది, రాయి పొర్లించబడుతుంది, యేసుక్రీస్తు ప్రభువు వారు దిగి వస్తారు. అసలు నిజమైన ఈస్టర్ అంటే టు వర్షిప్ మై మాస్టర్ కింగ్, అది ఈస్టర్ యొక్క అర్థం. నిజమైన ఈస్టర్ అంటే, నిజమైన పునరుద్ధానం అంటే నేను నా యేసుక్రీస్తు ప్రభువు వారిని ఆరాధించాలి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్పారు? సదాకాలం మీతో కూడా ఉన్నాను. He is with us always, in every test, in every sorrow, in every trial, in every bitter experiences. He is with us always. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏమని చెప్పారు? నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. అయినా ఎందుకు భయపడుచున్నావు? అయినా ఎంత దుఃఖంతో ఉన్నావు? యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు వాగ్దానం ఇచ్చేశారు, నేను సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఆ పర సంబంధమైన ఆశీర్వాదం వలన మనందరికీ నిత్య జీవం, నిత్య రాజ్యం అనుగ్రహించబడింది. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, మీ నామానికి వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. మాకు మంచి వర్తమానం ఇచ్చారు ప్రభా, మీకు వందనాలు ప్రభా. టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. వారింట్లో ఏ సమస్యలు ఉన్నాయో యేసు నామంలో మీ పరిశుద్ధాత్మగ్నితో కాల్చమని అడుగుతున్నాను ప్రభా. బిడ్డలందరినీ దీవించమని అడుగుతున్నాను ప్రభా. ఈ పునరుద్ధానంలో ఉన్న శక్తి వారి యొక్క జీవితాలకు అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. యావ ప్రపంచం మొత్తం ఇండియా దేశం అంతా కూడా రక్షించబడాలి ప్రభా. ఇండియాలో ఉన్న ప్రతి సేవకుడు కూడా న్యూ పవర్ మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి క్రైస్తవ సమాజానికి యేసు నామంలో మీ పరిశుద్ధాత్మ శక్తిని ఇమ్మని అడుగుతున్నాను ప్రభా. పునరుద్ధాన శక్తి వారు అనిపించగలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రభా. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యం చొచ్చుకోగలిగినట్లు సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. ఈ వాక్యం నూరంతులుగా వారి జీవితంలో ఫలింపజేయమని అడుగుతున్నాను ప్రభా. వారి చుట్టూ ఏ చీకటి శక్తులు ఉన్నాయో, అంధకార శక్తులు ఉన్నాయో మీ పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామంలో కాపుదలు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. అపవాది వచ్చి వెతికెళ్ళిపోకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. ఒకవేళ వ్యాధితో ఉండి ప్రోగ్రామ్ చూస్తుండొచ్చు, ఒకవేళ సమస్యతో ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నావేమో, ఒకవేళ నువ్వు క్యాన్సర్ తో ఉండి ప్రోగ్రామ్ చూస్తున్నావేమో, ఈ క్షణమే నువ్వు ప్రార్థన చేసుకో. యేసుక్రీస్తు ప్రభువు వారు పునరుద్ధాన శక్తితో దర్శిస్తున్నారు. దేవా, వింటున్న ప్రతి బిడ్డని ఆశీర్వదించమని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. శుభవర్తమానం ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులందరికీ నా వందనాలు. ఈ శుభవర్తమానం అని ఈ టీవీ కార్యక్రమాన్ని మీ బంధువులకు, స్నేహితులకు పరిచయం చేయండి. మరి నేను చిన్న వయసులో ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో నా కోసం జ్ఞాపకం చేసుకోండి. ప్రభు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. మా అడ్రస్ ప్రార్థనా మందిరం, బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీల హౌస్, డోర్ నెంబర్ 2-43-3, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి. మా పిన్ కోడ్ నెంబర్ 533101. మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ 9849590298, 9490712423, 088324202982432020.